ఈ క్లాస్లో మనం ఆర్కిల్లో సినానిమ్ ఆబ్జెక్ట్ ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. సినానిమ్ దాని పేరులోనే ఉంది. దిస్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ నేమ్ టు అదర్ ఆబ్జెక్ట్స్. అంటే మిగతా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే టేబుల్ కావచ్చు, వ్యూ కావచ్చు, సీక్వెన్సెస్ కావచ్చు. ఆల్రెడీ మనకి టేబుల్స్ తెలుసు, సీక్వెన్సెస్ తెలుసు. వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్, ట్రిగర్స్ ఇట్లాంటివన్నీ తర్వాత వస్తాయి కమింగ్ సెషన్స్లో. మరి వీటన్నిటికీ కూడా ఆల్టర్నేటివ్ నేమ్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఒరిజినల్ నేమ్ అట్లనే ఉంటుంది. ఆల్టర్నేటివ్ నేమ్ ద్వారా ఆ పర్టికులర్ టేబుల్లో కానీ లేదంటే వేరే ఆబ్జెక్ట్స్లో ఉండే ఆ యొక్క టేబుల్ అయితే డేటాని, లేదంటే సపోజ్ సీక్వెన్స్ అయితే ఆ నెంబర్స్ని, స్టోర్ ప్రొసీజర్ అయితే ఆ కోడ్ని మనం యాక్సెస్ చేయొచ్చు. మరి ఒరిజినల్ ఆబ్జెక్టు ఏముంది, ఎక్కడ ఉంది, ఏ యూజర్లో ఉంది, లేదంటే ఏ స్కీమాలో ఉంది అనేది మనకి తెలియకుండా ఉంటుంది. సెక్యూరిటీ పర్పస్ మెయిన్గా ఈ సినానిమ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ని మనం మెయింటైన్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి క్లాస్ 7 PM అనేది ఒక యూజరు, ఇది ఒక స్కీమా అనుకుందాం. స్కీమా అన్న యూజర్ అన్న ఆల్మోస్ట్ సిమిలర్ అనుకోండి. మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. మరి మీరు మీ యూజర్లో ఉండే టేబుల్ని వేరే యూజర్కి ఇవ్వాలి, యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటారు. మరి ఒరిజినల్ టేబుల్ని యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వకుండా, లైక్ కస్టమరు, అకౌంట్, ఎంప్లాయీ ఇట్లా ఇవ్వకుండా, దీనికి ఆల్టర్నేటివ్ నేమ్ని ఒకదాన్ని క్రియేట్ చేసి దానికి పర్టికులర్ లిమిటెడ్ పర్మిషన్స్ ఇచ్చి ఆ పర్మిషన్స్తోని అక్కడ వాళ్ళు వర్క్ చేసుకునే విధంగా మీరు సెట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి సినానిమ్ క్రియేట్ చేసేదానికి క్రియేట్ సినానిమ్ నేమ్ ఫర్ ఆబ్జెక్ట్ నేమ్ అని సింపుల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఇవి ఏవైనా కావచ్చు, టేబుల్ కావచ్చు, వ్యూ కావచ్చు, సీక్వెన్స్ కావచ్చు, ప్యాకేజ్ కావచ్చు, ప్రొసీజర్ కావచ్చు, ఇట్లా ఏవైనా సరే వీటికి మనం వేరే పేరు పెట్టుకోవచ్చు అన్నమాట. మరి ఇక్కడ పబ్లిక్ సినానిమ్ అంటే ఏ యూజర్ అయినా సరే దీన్ని వాడుకోవచ్చు అని అర్థం. మరి ఇక్కడ నేను లోకల్గా ఉండే టేబుల్కే, లైక్ సపోజ్ కస్టమర్ టేబుల్ చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అంటున్నాను. దీంట్లో ఏ డేటా ఉందో మనం చెక్ చేసుకుందాం. కస్టమర్ ఎడూస్ ఆఫ్ న్యూలో ఉన్నామా? ఓకే, క్లోజ్ దిస్ వన్ అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. ఓకే, దీంట్లో సమ్ డేటా అనేది ఉంది. దీనికి నేను ఇక్కడే ఒక ఆల్టర్నేటివ్ నేమ్ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ సినానిమ్ కస్ట్ అండర్స్కోర్ SY అనేదాన్ని పెట్టుకుంటాను. కస్ట్ అండర్స్కోర్ SY అని ఇస్తాను సినానిమ్ పేరు. ఫర్ దేనికంటే కస్టమర్, అది టేబులా అవన్నీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా కస్టమర్ అని ఇచ్చేస్తాను. చూడండి, సినానిమ్ కస్ట్ అండర్స్కోర్ SY క్రియేటెడ్ అని మనకి మెసేజ్ రావడం జరిగింది. మరి ఈ సినానిమ్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ కింద చూసినట్లయితే మీకు టేబుల్స్ లాగానే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ వాటి కింద ఇక్కడ సినానిమ్స్ అనేటివి వస్తాయి. రీఫ్రెష్ చేయండి, ఇక్కడ చూడండి కస్ట్ అండర్స్కోర్ SY అనేది వచ్చింది. దాని డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అది దేని మీద బేస్ చేసుకొని ఉంది, యూజర్ ఎవరు, ఆబ్జెక్ట్ ఓనర్ ఎవరు, ఆబ్జెక్ట్ టైప్ ఏంటది, టేబుల్, ఇట్లా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మరి ఇప్పుడు
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అన్నా లేదంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ cust_sy అన్నా ఒకటే. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ cust_sy. ఎందుకంటే కస్టమర్కి ఇది ఆల్టర్నేటివ్ నేమ్ కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఈ cust_sy ద్వారా ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఏదైనా సరే చేయొచ్చు. లైక్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ cust_sy వాల్యూస్ అని ఇచ్చి వాల్యూస్ ఇస్తాను. 106 కస్టమర్ నంబర్, కస్టమర్ నేమ్, సంథింగ్ ఇలా ఇచ్చాను. అండ్ కస్టమర్ సిటీ and customer balance and last transaction date. Just within quotations లో 25-05-23 ఇలా ఇస్తున్నాను. ఓకే, 1 row ఇన్సర్టెడ్. ఇది బేస్ టేబుల్లో పోయి ఇన్సర్ట్ అయి ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్సర్షన్, సపోజ్ ఇక్కడ ఈశ్వర్కి అప్డేట్ కాలేదు అంటే ఐ మీన్ ఇక్కడ లైక్ బ్యాలెన్స్ కానీ ఈ ఎల్టీ డేట్ కానీ లేదు, అప్డేట్ కూడా చేసుకోవచ్చు. అప్డేట్ cust_sy set cbal equal to 1200 where cny equal to 103 ఈశ్వర్కి ఇలాగనమాట. మరి మనం అప్డేట్ చేసింది సినానిమ్ని, కానీ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ ఒరిజినల్ టేబుల్ నుంచి డేటాని కాల్ చేస్తాను. చూడండి, ఒరిజినల్ టేబుల్లో ఈశ్వర్కి 1200 అయింది, ప్లస్ అనిత రికార్డు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎనీవే బేస్ టేబుల్లో ఇవి అప్డేట్ అవుతున్నాయి. ఈవెన్ డిలీట్ కూడా చేయొచ్చు రికార్డ్స్ని. ఇవి మనం ఈ సినానిమ్ని ఈ యూజర్లోనే, అంటే మనం ఏ యూజర్లో ఉన్నాం, క్లాస్ 7 PM మనం క్రియేట్ చేసాం. అలా కాకుండా మనం వేరే యూజర్లో కూడా సినానిమ్ని క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఆ యూజర్ నేమ్ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే స్కీమా అంటాం. లైక్ ఇక్కడ మన స్కీమా డాట్ సినానిమ్ నేమ్, స్కీమా డాట్ ఆబ్జెక్ట్ నేమ్ అని ఉంది కదా, అలాగనమాట. స్కీమా అంటే ఏంటి? స్కీమా అంటే నథింగ్ బట్ యూజర్ అనుకోండి. అంటే జనరల్గా ఈ వీటిల్ని దేనికి క్రియేట్ చేస్తారంటే సపోజ్ కంపెనీ అనేది ఒక స్కీమా. కంపెనీలో ఏముంటాయి, ఎంప్లాయీసు, ప్రొడక్ట్సు, లైక్ ఇక ఆర్డర్సు, కస్టమర్సు ఇట్లా ఉంటారు. అది ఒక స్కీమా. అట్లనే కాలేజ్ ఒక స్కీమా. కాలేజీలో ఏముంటాయి, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. జస్ట్ గ్రూపింగ్ ద ఆబ్జెక్ట్స్, దానికి రిలవెంట్ ఆబ్జెక్ట్స్ని గ్రూప్ చేసేదానికి మనం స్కీమాస్ని మెయింటైన్ చేస్తాం. మనం యూజర్ క్రియేట్ చేసినప్పుడే ఆ యూజరే ఇక్కడ స్కీమా లాగా క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే చెప్పండి, రీనేమ్కి ప్లస్ సినానిమ్కి తేడా ఏంటి సార్? రీనేమ్ అంటే మనం ఒరిజినల్ టేబుల్ అట్లనే ఉంది కదా, మనం రీనేమ్ ఎక్కడ చేసాం, ఇక్కడ కస్టమర్ టేబుల్ అట్లనే ఉంది. కస్టమర్ టేబుల్ ఏం మారలా, దీనికి అలియాస్ నేమ్ వేరే పేరు పెట్టాం, అదే సినానిమ్. ఆల్టర్నేటివ్ నేమ్ పెట్టాము. సినానిమ్ ఒరిజినల్ టేబుల్ అట్లనే ఉంది, దానికి ఇంకొక పేరు పెట్టడమే సినానిమ్ ఇక్కడ. ఓకే, అదే అన్నట్టు. అదే కదా మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్లో కూడా చూపించింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అన్నా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ cust_sy అన్నా ఒకటే.
అంటే టేబుల్కే కాదు, దేనికైనా పెట్టుకోవచ్చు, ఏ ఆబ్జెక్ట్కైనా పెట్టుకోవచ్చు, ఏ డేటాబేస్ ఆబ్జెక్ట్కైనా పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ మెయిన్ థింగ్. సపోజ్ నేను సీక్వెన్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను, దానికి కూడా ఒక ఆబ్జెక్ట్ ఒక సినానిమ్ పెట్టుకోవచ్చు. టేబుల్కనే కాదు, ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏవి ఉన్నాయో వాటన్నిటికీ కూడా వేరే పేరు పెట్టుకోవచ్చు, సెక్యూరిటీ పర్పస్ అది. మరి ఇప్పుడు నేను క్లాస్ 7 అనే యూజర్లో లేదంటే క్లాస్ 7 అనే స్కీమాలో ఉన్నాను. దీనికి ఇక్కడ పేరు ఇట్లా పెట్టున్నాం, దీని ప్రాపర్టీస్లోకి వెళ్తే దీని పేరు ఏంటి, దీని యూజర్ నేమ్ ఏంటి అనేది ఉంటుంది. యూజర్ నేమ్ కూడా అదే పెట్టున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. చూడండి, క్లాస్ 7 class_7 PM అని ఉంది. సో ఇక్కడ ఉండే ఈ టేబుల్ని ఈ యూజర్కి పంపించాలి, ఈ యూజర్ వేరే. వీడు దీనికి కనెక్ట్ చేయాలంటే వీడికి పాస్వర్డ్ ఇవి సపరేట్గా ఉంటాయి. దీని ప్రాపర్టీస్లోకి వెళ్దాం. ఇక్కడ నేనే మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి అన్నీ నా దగ్గరే ఉన్నాయి, యూజర్ నేమ్ పాస్వర్డ్స్. జనరల్గా రియల్ టైంలో అట్లా ఉండవు, ఏ యూజర్కి ఆ యూజర్ పాస్వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మేనేజర్ అనుకుందాం. ఈ ఎడుసాఫ్ట్ యూజర్ అనేది మనకి క్లర్క్ అనుకుందాం. ఈ క్లర్క్కి నా దగ్గర ఉండే ఒక ఆబ్జెక్ట్ మీద పర్మిషన్లు ఇవ్వాలి, ఇదే కస్టమర్ మీదనే పర్మిషన్లు ఇవ్వాలి, వాడు చూసుకోవాలి. ఎవడు, ఎడుసాఫ్ట్ న్యూ అనే యూజరు, వాడి యూజర్ పేరేంటి, ఎడుసాఫ్ట్ అనే పేరుంది, ఇది కనెక్షన్ పేరు. ప్రాపర్టీస్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది, ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్. వీడు నా దగ్గర ఉండే ఈ టేబుల్ని చూసుకోవాలి. వీడి టేబుల్ సపరేట్, వీడి టేబుల్ సపరేట్ కదా. మరి వీడు ఇక్కడ నుంచి వీడు చూసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. డిఫరెంట్ యూజర్స్, మీకు వేరే యూజర్స్ ఉంటే వేరే పేర్లు పెట్టుకుంటే ఆ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఆ పేర్లు ఇచ్చుకోవాలి. నేను ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో కాకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను క్లాస్ 7లో ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే క్రియేట్ సినానిమ్ దీన్ని రిమూవ్ చేసేస్తాను. ఇక్కడ ఉండే సినానిమ్ని లైక్ నేను ఫస్ట్ డ్రాప్ చేస్తాను, దాన్ని డ్రాప్ డ్రాప్ సినానిమ్ sy, దాన్ని రిమూవ్ చేస్తాను ఫస్ట్. ఓకే, డ్రాప్ అయిపోయింది. ఇంతకు ముందర క్రియేట్ చేసింది డ్రాప్ అయిపోయింది. మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు క్రియేట్ సినానిమ్ sy అని డైరెక్ట్గా ఇవ్వకుండా ఇక్కడ స్కీమా నేము ఇస్తాను. స్కీమా అంటే యూజర్ నేమ్, ఎవడికి, వీడికి. లేదు పబ్లిక్ అని ఇచ్చాను అనుకోండి, అందరికీ ఇక్కడ ఉండే యూజర్లు అందరూ వాడుకోవచ్చు పబ్లిక్ అని ఇస్తే ఈ సినానిమ్. నేను ఓన్లీ ఈ యూజర్కే ఇస్తున్నాను. ఈ యూజర్ పేరేంటి, ఎడుసాఫ్ట్. ప్రాపర్టీస్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది, EDUSOFT, ఎడుసాఫ్ట్ డాట్ ఇది. మరి ఈ వీడియో చూస్తూ క్రియేట్ చేయండి, మీరు అర్థం చేసుకుంటూ. ఎగ్జాంపుల్లో కూడా నేను ఈ లైక్ ఈ స్కీమాస్ ఇవ్వలేదు, యూజర్ నేమ్స్ అవన్నీ జస్ట్ ఒకే యూజర్లో చూపించున్నాను అక్కడ. ఇక్కడ నేను చెప్తున్నాను మరి cust_sy ఫర్ దేనికి ఇక్కడ ఉండే స్కీమా ఆబ్జెక్ట్ నేమ్. ఇక్కడ ఉండే స్కీమా పేరేంటి, class_7 PM. ఇదే యూజరు, ఆ యూజర్ పేరు కూడా అదే ఇచ్చున్నాను. కనెక్షన్ పేరు ఏదో, కనెక్షన్ పేరు వేరండి, యూజర్ పేరు వేరండి. యూజర్ పేరు కూడా అదే ఇచ్చున్నాను. ఓకే, ఫర్ ఏంటి, class_7 PM డాట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, కస్టమర్ టేబుల్కి. ఇప్పుడు చూడొచ్చు మీరు, సినానిమ్ క్రియేట్ అవుతుంది. ఎడుసాఫ్ట్ డాట్ cust_sy క్రియేటెడ్. మరి ఈ సినానిమ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ చూడండి మీరు, 7
దాంట్లో చూడండి రీఫ్రెష్ చేయండి. ఇంతకుముందు పాతదే ఉంది. ఇప్పుడు చూడండి అది ఇక్కడ లేదు. ఎందుకు? ఇంతకు ముందర డ్రాప్ చేశాను, ఇక్కడ లేదు ఇది. మరి ఎక్కడ ఉంటుందంటే నేను ఎడుసాఫ్ట్ డాట్ అని ఇచ్చాను కాబట్టి ఈ యూజర్లో ఉండింది. మీరు ఇక్కడికి వెళ్ళి సినానిమ్స్లో ఇక్కడ చూడండి, ఈ యూజర్లో ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ చూడండి cust_sy ఇక్కడ ఉంది. ఆబ్జెక్ట్ ఓనర్ ఎవరు? class_7pm. ఇదేంటిది? ఆబ్జెక్ట్ పేరేంటి? కస్టమర్. ఆబ్జెక్ట్ టైప్ ఏంటి? టేబుల్. బేస్ ఆబ్జెక్ట్ ఏంటి? కస్టమర్. ఓనర్ ఎవరు ఇప్పుడు? ఎడుసాఫ్ట్. ఎడుసాఫ్ట్లోకి వెళ్ళి క్రియేట్ చేసాం. ఎడుసాఫ్ట్కి వెళ్ళి ఉన్నది అది, అంటే దీంట్లోకి వచ్చి ఉన్నది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ క్వరీ ఇక్కడ తీసుకొని కావాల్సి ఉంటే దీన్ని సపరేట్గా అయినా సరే సెలెక్ట్, అంటే ఎడుసాఫ్ట్ యూజర్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ cust_sy అని ఇక్కడ ఇస్తే వస్తుంది. చూడండి డేటా అదే ఇక్కడ ఇస్తాను. క్లాస్ 7లో ఇక్కడ ఇస్తాను. సేమ్ దీన్నే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఏమొచ్చింది? టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే ఇక్కడ లేదు. ఈ సినానిమ్ అనేది ఇక్కడ ఉండే కస్టమర్ టేబుల్ని బేస్ చేసుకుని ఉన్నా కానీ ఈ సినానిమ్ ఎక్కడ క్రియేట్ అయింది? ఇక్కడ కాకుండా ఈ యూజర్లో క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడే వర్క్ అవుతుంది, ఇక్కడ పని చేయదు. మరి ఇక్కడ కూడా పని చేయాలి అంటే మీరు ఆ యూజర్ నేమ్ ఏదైతే స్కీమా ఉందో ఎడుసాఫ్ట్ డాట్ అని ఇస్తే ఇక్కడ కూడా యాక్సెస్ అవుతుంది. స్కీమా పేరు ఇవ్వాలి, లేదంటే యూజర్ పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తేనే అది ఇక్కడ వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం ఒక యూజర్లో ఉండే ఒక టేబుల్ మీద ఇంకొక యూజర్లోకి వేరే పేరు పెట్టి సినానిమ్గా మనం క్రియేట్ చేసి వీడికి ఇక్కడ యాక్సెస్ అనేది ఇచ్చాము అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి వీడొక్కడే కాకుండా అందరూ యూజ్ చేసుకోవాలి అనుకోండి. నేను దీన్ని ఏం చేస్తానంటే దీన్ని డ్రాప్ చేస్తాను. డ్రాప్ కూడా మనం ఎలా చేయొచ్చు అంటే డ్రాప్ సినానిమ్ డైరెక్ట్గా cust_sy అంటే రాదు. ఎడుసాఫ్ట్ డాట్. ఎడుసాఫ్ట్ అనేది ఏ యూజరు? ఈ కనెక్షన్ యొక్క యూజర్. దాంట్లో ఉండే సినానిమ్ని నేను డ్రాప్ చేస్తున్నాను. డ్రాప్. దీనికి కావాల్సింటే మీరు రిఫ్రెష్ చేయండి. ఈ సినానిమ్ పోతుంది, పోయింది, ఇక అది పనిచేయదు. పబ్లిక్ సినానిమ్ని క్రియేట్ చేసామనుకోండి. క్రియేట్, ఇక్కడ సింటాక్స్ మనం చూసినట్లయితే క్రియేట్ పబ్లిక్ సినానిమ్. క్రియేట్ పబ్లిక్ సినానిమ్ సినానిమ్ పేరు సేమ్ నేను cust_sy అనే ఇస్తున్నాను. మరి ఇక్కడ స్కీమా కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ కస్టమర్ టేబుల్, కస్టమర్ టేబుల్కి ఆల్టర్నేటివ్ నేమ్ మనం cust_sy అనే దాన్ని క్రియేట్ చేసాం సినానిమ్ ద్వారా. సో క్రియేటెడ్. ఇప్పుడు ఈ పబ్లిక్ సినానిమ్ అనేది ఎక్కడ క్రియేట్ అయి ఉంటుంది? లోకల్గానే క్రియేట్ అయి ఉంటుంది. మీరు చూడొచ్చు. రిఫ్రెష్ చేయండి. ఇక్కడ సారీ, ఇక్కడ రాదు. పబ్లిక్ సినానిమ్స్ అని ఉంది చూడండి, ఇక్కడ వచ్చి ఉంటుంది. లోడింగ్. సినానిమ్స్ వేరు, పబ్లిక్ సినానిమ్స్ వేరు. ఇవి చాలా ఉంటాయి. ఇవి ఆల్రెడీ కంప్యూటర్ అంటే మీ ఎస్క్యూఎల్ అరాకిల్ వాడే ఎస్క్యూఎల్ డెవలపర్లో ఇవన్నీ కూడా పబ్లిక్ సినానిమ్స్. మందు కూడా ఎక్కడో ఒక చోట ఉంటుంది. సి అని ఇవ్వండి. సి
సిలోకి వెళ్తే ఏబిసి మంది cust_SY కదా, ఎస్ ఇదిగో ఇది మనం క్రియేట్ చేసాం. మిగతా అన్నీ కూడా పబ్లిక్ సినానిమ్సే. అది సిస్టమ్ జనరేట్ చేసుకున్న, సిస్టమ్ ఆల్రెడీ ఇచ్చేసిన పబ్లిక్ సినానిమ్స్. మరి ఈ పబ్లిక్ సినానిమ్ అనేది ఎక్కడైనా వర్క్ అవుతుంది. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ cust_SY అంటే కస్టమర్ టేబుల్లో ఉండే డేటా వచ్చింది. ఇది క్లాస్ 7 PM అనే యూజర్లో. ఎడూసాఫ్ట్ యూజర్లో కూడా ఇక్కడ కూడా ఆపరేట్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ cust_SY ఇక్కడ కూడా వచ్చింది. నాట్ ఓన్లీ దీస్ 2 యూజర్స్, ఇక్కడ ఎన్ని యూజర్స్ ఉన్నాయో అన్ని యూజర్స్ కూడా ఈ సినానిమ్ని యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే అది పబ్లిక్ సినానిమ్ కాబట్టి అందరూ యూజర్లు యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. మరి దీన్ని డ్రాప్ చేద్దాం. డ్రాప్ సినానిమ్ cust_SY. చూడండి, ప్రైవేట్ సినానిమ్ టు బి డ్రాప్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మరి ఇక్కడ ఏంటి, డ్రాప్ ఇది పబ్లిక్ సినానిమ్ నాట్ ప్రైవేట్. ఇప్పుడు డ్రాప్ అయింది. పబ్లిక్ సినానిమ్ అంటే కంపల్సరీగా పబ్లిక్ అని యూజ్ చేయాలి. ఇవి నార్మల్ సినానిమ్స్ తోటి ఉండవు. పబ్లిక్ సినానిమ్ అనే నోడ్ కింద ఇవి ఉంటాయి. డ్రాప్ చేసేటప్పుడు కూడా ఇలానే మనం డ్రాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు సినానిమ్ని మనం ఒక టేబుల్కి క్రియేట్ చేసాం. అలా కాకుండా సీక్వెన్స్ ఆబ్జెక్ట్ అయితే మనకు తెలిసిన ఆ రెండే ఇప్పుడు ఆబ్జెక్ట్స్. మిగతా అన్ని ఆబ్జెక్ట్స్ నెక్స్ట్ క్లాస్లో వ్యూస్ వస్తాయి, తర్వాత ఇంకా ఇండెక్సెస్ వస్తాయి, ఆ తర్వాత ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ట్రిగర్స్ అవన్నీ PLSQL ప్రోగ్రామింగ్లో వస్తాయి. సో ఓకే, నేను ఒక సీక్వెన్స్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ సీక్వెన్స్ నేమ్ లైక్ SLNO, serial number. So minimum value 1, max value 10, start with 1, increment by, ఇవి సూడో కాలమ్స్లో చెప్పున్నది మీకు సీక్వెన్స్ ఆబ్జెక్ట్. ఇంక్రిమెంట్ బై 1, ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ కావాలి. ఇలా ఇచ్చానండి, ఒక సీక్వెన్స్ని క్రియేట్ చేశాను. అంటే 1 నుంచి 10 దాకా అది నెంబర్లని ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ SLNO డాట్ నెక్స్ట్ వాల్. నెక్స్ట్ వాల్ అనేది సూడో కాలం, నెక్స్ట్ వాల్ ఫ్రమ్ జ్యువల్ అంటాం. ఏ టేబుల్కి సంబంధించి కాదు. నెక్స్ట్ వాల్యూ అంటే 1 వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ వాల్యూ అంటే 2 వచ్చింది, ఇట్లా 10 దాకా జనరేట్ అవుతాయి. మరి ఈ సీక్వెన్స్ ఆబ్జెక్ట్కే నేను ఒక సినానిమ్ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ synonym name SY_SLNO for దేనికి SLNO అనే సీక్వెన్స్కి ఒక సినానిమ్ SY_SLNO అని క్రియేట్ చేశాను. ఇప్పుడు SLNO అన్నా SY_SLO అన్నా ఒకటే కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ SY_SLNO ఇలా పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా 3rd నెంబర్ వచ్చింది, 4th నెంబర్. అంటే ఈ పర్టికులర్ SY_SLNO ఈజ్ ఈక్వల్ టు దిస్ సినానిమ్ ఈజ్ ఈక్వల్ టు సీక్వెన్స్ ఆబ్జెక్ట్ SY_SLNO. మీకు సీక్వెన్స్ ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది, చూడొచ్చు.
ఎస్ఎల్ఎన్ఓ అనేది క్రియేట్ అయింది. అట్లనే దానికి ఆల్టర్నేటివ్ నేమ్లుగా మనకి సినానిమ్ కూడా క్రియేట్ అయి ఉంటుంది. చూడండి, ఎస్వైఎస్ఎల్ఎన్ఓ. ఇదన్నా ఒకటే, రెండు ఒకటే. మనం దేన్నైనా సరే కాల్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నేను బేస్ ఆబ్జెక్ట్ని డ్రాప్ చేస్తానండి. డ్రాప్ సీక్వెన్స్ ఎస్ఎల్ఎన్ఓ అంటాం. మరి ఇప్పుడు ఎస్వైఎస్ఎల్ఎన్ఓ నెక్స్ట్ వాల్ అని ఇస్తున్నాను. చూడండి, సీక్వెన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే బేస్ ఆబ్జెక్ట్ లేదు. అంటే బేస్ ఆబ్జెక్ట్ ఉన్నంత వరకే ఈ సినానిమ్ అనేది పనిచేస్తుంది. ఒరిజినల్ ఆబ్జెక్ట్ పోతే దీనితో పనే లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా దాంతో లింక్ పెట్టుకొని ఇక్కడ ఆల్టర్నేటివ్ నేమ్ లాగా ఇది పనిచేస్తుంది. సో ఇప్పుడు ఎస్వైఎస్ఎల్ఎన్ఓ ఈజ్ ఇన్వాలిడ్. సో డ్రాప్ సినానిమ్ SYSLNO. That's all. Dropped. ఈ విధంగా మనం ఈ సీక్వెన్స్ ఆబ్జెక్ట్స్ అనే వాటిని ఏ అదర్ ఆబ్జెక్ట్స్కైనా సరే మనం ఆల్టర్నేటివ్ నేమ్స్గా ఇచ్చుకోవచ్చు. ఓకే, మీరు యూజర్స్ని వాటిని అట్లా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు క్లియర్గా చూసుకోండి. అంటే ఏ యూజర్కి ఎక్కడ నుంచి పర్మిషన్స్ ఇస్తున్నారు అనేది గుర్తుపెట్టుకొని దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. ఇదండి. నెక్స్ట్ ఫోర్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇట్ విల్ ఫోర్స్ Oracle టు డ్రాప్ ద సినానిమ్ ఇఫ్ ఇట్ హ్యాస్ డిపెండెన్సీస్. దీని మీద ఒక సినానిమ్కి ఇంకొక సినానిమ్ కూడా క్రియేట్ చేయొచ్చండి, అది కూడా ఉంది. దీని మీద ఏదన్నా డిపెండ్ అయి ఉంటే అప్పుడు ఫోర్స్ అనే ఆప్షన్ వాడితే డిపెండ్ అయి ఉన్నా కానీ దాన్ని డ్రాప్ చేస్తుంది. అదనమాట. నెక్స్ట్ మనకున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ వ్యూస్. వ్యూ అనేది మీకు ఒక లాజికల్ టేబుల్. ఇప్పుడు సినానిమ్ చూసాం కదా, బట్ సినానిమ్ అనేది అన్నిటికీ నాట్ ఓన్లీ టేబుల్స్, అన్నిటికీ కూడా ఇది ఆల్టర్నేటివ్గా ఉపయోగపడుతుంది. బట్ వ్యూ అనేది టేబుల్స్కి మాత్రమే, నాట్ సింగిల్ టేబుల్, మల్టిపుల్ టేబుల్స్ని బేస్ చేసుకొని ఒక వ్యూని లాజికల్గా, నాట్ ఫిజికల్, లాజికల్గా క్రియేట్ చేయొచ్చు. అంటే వ్యూలో ఎటువంటి డేటా ఉండదు జనరల్గా, బట్ డిఫరెంట్ టేబుల్స్ నుంచి కావాల్సిన డేటాని ఇది తెచ్చుకొని మన అప్లికేషన్కి అందించడం జరుగుతుంది. దీంట్లో మనం జాయిన్స్ వాడతాం వ్యూస్లో, అండ్ ఈ సెట్ ఆపరేటర్స్ వాడతాం, సబ్ క్వరీస్ వాడతాం, అన్నీ కూడా వ్యూ క్రియేట్ చేసేటప్పుడు మనం వాడుకోవచ్చు. సో అది రేపటి క్లాస్కి సరిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంతటితోటి ఈ సెషన్ని క్లోజ్ చేస్తున్నాను.